చికెన్ తీసుకున్నాం. ఇందులో కొంచెం మసాలా కలుపుకుందాం. కారం పొడి, పసుపు ఎక్కువ వేద్దాం ఎందుకంటే పసుపు యాంటీబయాటిక్ కాబట్టి. ధనియాల పొడి, మామూలుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, కానీ మన దగ్గర లేదు. ముక్కలు బాగా మసాలా అంటింది. చికెను మార్నింగ్ 6 గంటలకు తీసుకున్నాను. ముక్క ఇప్పుడు కొంచెం మెత్తబడింది. టైం 1 గంట అవుతుంది. ఇప్పుడు నేను 11 కల్లా చేస్తాంలే అనుకోయినా. ఆయిల్ వేయాలి. మనం ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటాం కాబట్టి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకున్నాం. కొద్దిగా ఎర్రగడ్డలు ఎక్కువ తింటే మకురు కొడతారంటారు కాబట్టి మనం ఎర్రగడ్డలు ఎక్కువ వేసుకున్నాం. చాగారా చికెన్ ఉడుకుతుంటే బయట నీళ్ళు చేపలు పడుతున్నాయి, అందుకే పూర్తిగా వీడియో తీయలేకపోయా. దాదాపు 2 గంటలు ట్రై చేసిన, ఒక్క చేపన వల్ల. అందుకే ఫిషింగ్ వీడియోలు పెట్టను. ఊరికే పెట్టి అవలేగాలం ఎందుకు కావాలి చెప్పు. చికెన్ రెడీ అయింది. ఈ గండికోట డ్యామ్ అనేది కొన్ని వందల జీవులకు ఆవాసం అంటే నివాసం, కానీ మనకు ఒక్క చేపన వల్లేదంటే పెద్ద చిత్రం. చిన్న చిన్న వంకల్లోనే పెద్ద పెద్ద చేపలు ఉంటాయి. ఈ డ్యామ్ నుండి మలవరం డ్యామ్ నీళ్ళు పోతాయి, మలవరం డ్యామ్ నుంచి పెన్నా నదికి వస్తాయి. పెన్నా నదిలో మంచి పెద్ద పెద్ద చేపలు పడతాయి. మనకు పెద్ద ఆవులు ఏం పర్లేదంటే. ఇది బిర్యానీ మసాలా, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, టమోటా నూనెలో వేసి బాగా వేయించి తగినన్ని నీరు పోసుకొని, నీరు బాగా ఉడికినాక బియ్యం వేసుకున్నాను. ఈ బియ్యం ముందుగానే నేను నీళ్ళలో నానబెట్టుకుంటే చూడండి, ఒకవైపు డ్యాము, ఇంకోవైపు కొండలు. ఎక్కడ చూసిన నెమలికలు, అంటే నెమలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. రైస్ ఉడికింది. బిర్యానీ కూడా రెడీ అయింది. టేస్ట్ చూడాలా ఎట్లుంటుందేమో. బిర్యానీ మనం మామూలుగా ఎక్కువ తినాం, అందుకే కొంచెం పెట్టుకున్నాం. టేస్ట్ చూడాలి ఎట్లుండదు. కషం ఉంది అంటే మన వంటకాలు, బ్యాచులర్ వంటకాలు అన్నీ ఇట్లే ఉంటాయి. కషము, కారం ఎక్కువను, కారం తక్కువను, ఒక్కోసారి అన్నం కూడా ఉడకదు. ఏమంటే మనది మనం చెప్పుకోము, అంతే. చెప్పుకోకూడదు కనుక. మనం చేసుకునే ఎట్లునే బాగుంటుంది అబ్బా, రుజు కదా. యూట్యూబ్ అనేది ప్రపంచంలో చాలా మంది నింపుతుంది. మనం తీసే వీడియోలో కంటెంట్ ఉండాలంటే అలా మొదలైంది ఈ ప్రయాణం. ఇప్పుడుండే సబ్స్క్రైబర్స్ అంతా నా ఫ్రెండ్సే.
ఛానల్ పేరు మార్చా. క్యాంపింగ్ కాకుండా వేరే పేరు పెట్టా. క్యాంపింగ్ కాకుండా వేరే వీడియో పెట్టా. దానివల్ల మళ్ళీ వ్యూస్ తగ్గాయి. ఇప్పుడు మళ్ళీ మొదటి ఛానల్ పేరు పెట్టా. వీడియోస్ మంచి కంటెంట్తో అప్లోడ్ చేస్తున్నా. అవకాశం ఉంటే ఖచ్చితంగా మంచి కంటెంట్తో వస్తా. ఇప్పుడు క్యాంపింగ్ అయిపోయింది. తట్టా బుట్టా సర్దుకొని ఇంటికి బయలుదేరాము. ఇంత అవలేక పడతా అని నేను కూడా కనుక్కోలే. చిన్నప్పుడు మిద్దెలపై నుంచి దూకేవాళ్ళం. అప్పుడేమయ్యేది కాదు. ఇప్పుడు ఏదైనా ట్యాబ్లెట్స్ మింగాల్సింది వస్తుంది. పైనుండి వ్యూ చాలా బాగుంది. రోడ్లో వెళ్తూ ఉంటే ఒక పాము రోడ్డు క్రాష్ చేసి కనపడింది. మేము వచ్చే చూసి అది అక్కడే ఆగిపోయింది. కనీసం ఒక్కరో అటు ఇటు కూడా కదలలేదు. దీనమ్మో అసలు బాగా చూడండి, 2 తలాలు ఉన్నాయి దీనికి. అస్సలు కదలడం లేదు. ఇటు ఉండేది అట్టే ఉంది. అంటే భూమికి తక్కువైనట్టుంది. బాగా గమనించండి ఒకసారి. దీన్ని పొడుబాం అంటారు. ఇది కాటు వేదని కొందరు, కాటేస్తే తిరుగుండదని ఇంకొందరు అంటూ ఉంటారు. మేము దాన్ని దాటుకొని వచ్చేటప్పుడు అది కదిలి వెళ్ళిపోతుంది.